నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ జర్నీ ఆ తర్వాత డెలివరీ గురించి అనేక వివరాలను తెలియజేస్తూ వస్తోంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. సహజంగా ప్రసవించే వారితో పోలిస్తే సి సెక్షన్ ద్వారా డెలివరీ అయ్యేవారు కోలుకునేందుకు కొద్దిగా ఎక్కువ రోజులు పడుతుంది. ఈ దిశగా స్త్రీలకు పలు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇక డెలివరీ అయ్యి బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చే ముందుగా తల్లి శిశువు కంఫర్టబుల్ గా ఉండేందుకు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి? ఈ వివరాల సమాహారమే ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్. సిజేరియన్ లేదా సి సెక్షన్ తర్వాత ఎంత త్వరగా కోలుకోవచ్చు అనే సందేహం కేవలం సిజేరియన్ అయిన స్త్రీలకి మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకి రావడం కూడా సహజమే. అనెస్థీషియా తాలూకు మత్తు, అలాగే పొట్ట మీద పడే ఇన్సిషన్ అంటే కోత వల్ల కలిగే నొప్పి, ఇంకా హాస్పిటల్లో ఎన్ని రోజుల పాటు ఉండాలి, ఎప్పటి నుంచి లేచి నార్మల్ గా తిరగొచ్చు, ఇవన్నీ అటువంటి సందేహాలే. సిజేరియన్ డెలివరీ రికవరీ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. సిజేరియన్ డెలివరీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి రెండు అంశాలు. మొదటిది అనెస్థీషియా, రెండవది పెయిన్. ఈ రెండు అంశాల గురించి ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. మొదట అనెస్థీషియా గురించి మాట్లాడుకుంటే స్పైనల్ ఎపిడ్యూరల్ అనెస్థీషియా నేడు ఎక్కువగా వాడబడుతున్నాయి. ఎపిడ్యూరల్ స్పేస్ అంటే వెన్నుపాము పైపొరలలో ప్రత్యేక పాయింట్స్ లో వీటిని ఇంజెక్ట్ చేస్తారు. ఇచ్చిన 10 నుంచి 20 నిమిషాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఆ ప్రాంతంలో ముందుగానే అమర్చి ఉంచుకున్న క్యాథెటర్ ద్వారా అవసరం మేరకు అదనపు డోసు మందును ఎక్కించడం జరుగుతుంది. దీని ప్రభావం డెలివరీ అయిన తర్వాత కూడా ఉండడం వల్ల పెయిన్ రిలీఫ్ లభిస్తుంది. ఇక జనరల్ అనెస్థీషియా కేవలం అరుదైన కేసుల డెలివరీలలో వాడుతున్నారు. మొట్టమొదటి చూస్తే మామూలుగా మనం ఇప్పుడు సిజేరియన్ కి ఇప్పుడు జనరల్ అనెస్థీషియా ఇవ్వటం అనేది చాలా ఎప్పుడో అరుదైన పరిస్థితుల్లో తప్ప జరగటం లేదు. మామూలుగా ఎపిడ్యూరల్ కానీ, స్పైనల్ కానీ, లేదా కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ ఈ రకంగా కానీ ఇస్తాం అనెస్థీషియా. సో ఇటువంటప్పుడు ఏంటంటే పేషెంట్ ఎప్పుడూ నిద్రపోవటం అంటే స్పృహ కోల్పోవటం జరగదు. త్రూఅవుట్ ఆపరేషన్ మేలుకునే ఉంటారు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా వారు మేలుకునే ఉంటారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ కూడా మేము ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు పెయిన్ రిలీఫ్ కూడా ఎపిడ్యూరల్ క్యాథెటర్లో నుండే మందిస్తారు కనుక వారికి విడిగా ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ కానీ, ఇంట్రావెనస్ ఇంజెక్షన్స్ కానీ, నోట్లోంచి మాత్రలు కానీ వేయాల్సిన అవసరం ఉండదు. ఎపిడ్యూరల్ క్యాథెటర్ అనేది ఆపరేషన్ తర్వాత కూడా 1-2 రోజులు ఉంచుతారు కనుక పెయిన్ మేనేజ్మెంట్ అంతా ఎపిడ్యూరల్లోనే జరుగుతుంది. అందుకని చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. సిజేరియన్ అయిన తరువాత పోస్ట్ ఆపరేటివ్ వార్డుకి తరలించిన తరువాత కూడా ఐవీ సెలైన్ ద్వారా అవసరం మేరకు యాంటీబయాటిక్స్ మందులను మరో 24 గంటల పాటు ఇవ్వడం జరుగుతుంది. అనెస్థీషియా ప్రభావం డెలివరీ తర్వాత కొద్ది గంటల్లోపు తగ్గిపోతుంది. కాబట్టి బెడ్ మీదనే శరీర భాగాలను నెమ్మదిగా కదిలించడం కూడా సిజేరియన్ రికవరీలో భాగంగా తప్పనిసరి. నర్స్ సహాయంతో పడుకున్న చోట నుంచే నెమ్మదిగా చేయాల్సిన కదలికలనే ఎర్లీ మొబిలైజేషన్ అంటారు. సిజేరియన్ అయిన స్త్రీకి డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత ఇస్తున్న మందుల ప్రభావం బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటుందా అనేది మరో సాధారణ సందేహం. తర్వాత కొన్ని గంటల పాటు ఓరల్గా ఏమీ తీసుకోవటానికి వీలుండదు. ముఖ్యమైనది ఎపిడ్యూరల్లో మందులు, ప్రమాదకరమైన మందులు ఏమీ మనం ఐవీ రూట్లో ఇవ్వటం లేదు కనుక బేబీకి ఇమ్మీడియట్గా ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. వార్డుకి షిఫ్ట్ చేసిన వెంటనే బేబీని తీసుకొస్తారు, తల్లి పక్కన పెడతారు, తల్లితో పాలు ఇప్పిస్తారు. అందుకని ఏ రకంగానూ బ్రెస్ట్ ఫీడింగ్ సఫర్ అయ్యే పరిస్థితి మనకు ఉండదన్నమాట. తర్వాత ఒక 6 నుండి 8 గంటల తర్వాత ఎర్లీ మొబిలైజేషన్ అనేది చాలా ముఖ్యం. పూర్వంలాగా ఎక్కువ రోజులు మంచం మీద పడుకుని ఉండకుండా మనం రియలైజ్ చేసింది ఏమిటంటే ఎంత త్వరగా కదిలి, ఎంత త్వరగా లేచి కాళ్ళు అవి కదిలించి నడిస్తే అంత మంచిదని చెప్పి. ఎందుకంటే ఈ కాన్పు సమయంలో కానీ, సిజేరియన్ తర్వాత కానీ మనకి థ్రాంబో ఎంబాలిజం అనేది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది అదొక పెద్ద మేజర్ కాంప్లికేషన్స్ కనుక మనం ఎంత త్వరగా కదలిక అనేది మొదలు పెడితే అంత ఈ కాంప్లికేషన్ అవాయిడ్ చేయవచ్చు. మామూలుగా 8 గంటల్లో వాళ్ళని లేపి కూర్చోపెట్టడం, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించడం, కాళ్ళవి కదిలించడం, నడిపించడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా డెలివరీ అయిన రోజే చేసేవి కాగా మరుసటి రోజు అంటే డెలివరీ అయిన 24 గంటలు దాటిన తరువాత
బెడ్ మీద నుంచి లేచే ప్రయత్నం కూడా చేయాలి. అప్పటిదాకా కూడా ఎపిడ్యూరల్లో ఇచ్చిన పెయిన్ రిలీఫ్ మందులు పనిచేసి ఉంటాయి కాబట్టి కోత తాలూకు నొప్పి కాస్త తగ్గి ఉంటుంది. మూత్ర విసర్జన కోసం సిజేరియన్ సర్జరీ సమయంలో యూరినరీ బ్లాడర్ కి క్యాథెటర్ అంటే ట్యూబ్ పెట్టి ఉంటారు. దీన్ని మరుసటి రోజు తొలగించడం జరుగుతుంది. దీంతో పాటు అబ్డామిన్ పరీక్ష, ముఖ్యంగా పేగుల కదలిక ఎలా ఉందో కూడా చెక్ చేసి అంతా బావుందని నిర్ధారించుకున్నాక తేలికపాటి ఆహారం తీసుకోమని సూచిస్తారు. సిజేరియన్ డెలివరీలో భాగంగా గర్భసంచికి అలాగే పైకడుపు మీద 2 ఇన్సిషన్స్ చేస్తారు. వీటిని కూడా పరీక్షిస్తారు ప్రసూతి వైద్యులు. ఇకపోతే డ్రెస్సింగ్ మామూలుగా చాలా చోట్ల 3వ రోజు ఆ కుట్ల మీద ఉన్న డ్రెస్సింగ్ తీసేసి ఓపెన్ గానే వదిలేస్తారు. అండ్ చాలా వరకు ఈ కుట్లు కరిగిపోయేవే వేస్తున్నాం కనుక ఎన్నో సంవత్సరాలు, కొన్ని డికేట్స్ నుంచి కూడా బయట మామూలుగా విప్పవలసిన కుట్లు చాలా చోట్ల వేయటం లేదు. ఇటువంటి కుట్లు వేయటం అనేది ఎక్కడో ఫెసిలిటీస్ లేని చోట అరుదుగా జరగవచ్చు. కుట్లు విప్పాలి అనే సమస్య కూడా ఉండదు. ఈ కుట్లు సబ్క్యూటిక్యులర్ ఉంటాయి కనుక వాటికి అవే కరిగిపోతాయి. కుట్లు విప్పేది ఉండదు. 3వ రోజు నుండి ఈ సూచర్స్ మీద ఎటువంటి డ్రెస్సింగ్ కూడా అవసరం ఉండదు. వారు మామూలుగా స్నానం చేయొచ్చు. మామూలుగా తన మూమెంట్ కూడా బాగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇన్సిషన్స్ తాలూకు నొప్పి, ఆయా భాగాల్లో తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం, నడిచినప్పుడు ప్రత్యేకించి పక్కలకి తిరిగినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా సిజేరియన్ అయిన స్త్రీలు ఎదుర్కొనే సాధారణ ఇబ్బందులే. ఈ లక్షణాలన్నీ కూడా తగ్గేందుకు కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. కుట్లు పడిన భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం లాంటి కనీస జాగ్రత్తలు తప్పనిసరి. సి సెక్షన్ అయిన తర్వాత సాధారణంగా 3 నుంచి 4 రోజులు హాస్పిటల్లో ఉండడం మంచిది. ఈలోగా లేచి అటు ఇటు కాస్త నడవడం, బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయటం, నెమ్మదిగా డైట్లో మార్పులు తేవడం, ఇవన్నీ చేయొచ్చు. వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక సి సెక్షన్ తర్వాత ఎదురయ్యే కాస్తో కూస్తో ఇబ్బందులన్నీ కూడా తేలిగ్గా అధిగమించవచ్చు. సి సెక్షన్ రికవరీలో మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిజేరియన్ అయిన తరువాత కొద్ది గంటలు ప్రత్యేక వైద్య కేర్ విభాగంలో బాలింతని ఉంచడం సాధారణం. ఈ కొద్ది గంటల్లో బాలింత కండిషన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటారు వైద్యులు. ముఖ్యంగా డెలివరీ తాలూకు బ్లీడింగ్, గర్భసంచి తిరిగి యథాస్థితికి చేరిందా లేదా, ఇలా పలు అంశాలను చూడడం తప్పనిసరి. ఎస్ఐసియులకు నుంచి అంటే సర్జికల్ ఐసీయూలో మనము కాళ్లకి సెన్సేషన్ వచ్చే వరకు ఉంచడం జరుగుతుంటుంది. అప్పటి వరకు వాళ్ళకి యూరినరీ క్యాథెటర్స్ ప్లస్ బీపీ మానిటరింగ్, పల్స్ మానిటరింగ్, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, ఆ టైంలోనే మనకి మన పల్స్ రేటు అవన్నీ చూడటం అన్ని జరుగుతుంటుంది. యూట్రస్ నార్మల్ సైజ్కి వచ్చిందా, ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా, ఇవన్నీ మనకు ఐసీయూలో జరుగుతుంది. 4 hours తర్వాత కాళ్లకి సెన్సేషన్ వచ్చేసిన తర్వాత క్యాథెటర్ తీసేసి అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అది చెక్ చేసి యూట్రస్ ఇంకా కంట్రాక్టెడ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకున్నాక పల్స్ అని నార్మల్కి వచ్చాక లేసి కూర్చోపెట్టి కొంచెం సేపు అయ్యాక కొంచెం లిక్విడ్ డైట్ స్టార్ట్ చేస్తాము. సిజేరియన్లో ఇచ్చే మత్తుమందు కారణంగా శరీర క్రింది సగభాగంలో సర్జరీ తర్వాత కూడా ముద్దుబారినట్టు ఉండడం సాధారణమే. ముఖ్యంగా కాళ్లలో నమ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. డెలివరీ అయిన 4 గంటల్లోపు ఇది సాధారణంగా సర్దుకుంటుంది. ఈ సమయంలో లిక్విడ్ డైట్ మొదలు పెడతారు. లిక్విడ్ డైట్లో కొబ్బరి నీరు శ్రేష్టమైనది. డైట్ మొదలుపెట్టడంతో పాటు ఇంతకు ముందు చూసినట్టు బాలింత చేత కొద్ది కదలికలు చేయిస్తారు. సిజేరియన్ కాగానే మొదటి మూత్ర విసర్జన, మల విసర్జన కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇదంతా కూడా గర్భసంచి సర్జరీ సమయంలో ప్రభావితం కావడంతో దాని చుట్టుపక్కలుండే అవయవాలు కూడా కాస్తో కూస్తో ఒత్తిడికి లోనవుతాయి. సర్జికల్ సైట్ లో పెయిన్ వల్ల కూడా మనకి మూత్రం బయటకు రావడంలో ఆగిపోతుంది. వాళ్ళకి ఆ పెయిన్ తో మనకి రిటెన్షన్ ఆఫ్ యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడిక్వేట్ పెయిన్ కిల్లర్ ఇవ్వటము, బ్లాడర్ సరిగ్గా ఫుల్ అయ్యి వాళ్ళ యూరిన్ సరిగ్గా పాస్ అవ్వకపోతే యూట్రస్ కంట్రాక్ట్ అవ్వకుండా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే బ్లాడర్ ని, యూట్రస్ ని ప్లస్ బబుల్ ని. సో వాళ్ళకి మోషన్ కూడా సరిగ్గా అయ్యేటట్టు చూడటం జరుగుతుంది. విత్ ఇన్ 6 to 8 hours లిక్విడ్ డైట్ స్టార్ట్ చేసేసి నెక్స్ట్ డే కల్లా కూడా సాఫ్ట్ డైట్ నుంచి నార్మల్ డైట్ లోకి మనం షిఫ్ట్ అయిపోతాం అనమాట. సో బై సెకండ్ డే దేర్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్. సిజేరియన్ అయిన తరువాత కాళ్లలో వాపులు సాధారణం. ఇంతకు ముందు చూసినట్టు అనెస్థీషియా కారణంగా కాళ్లలో స్పర్శ కోల్పోవడం వెనక కాళ్లలో రక్తనాళాలు యాక్టివ్గా లేకపోవడమే. ఇదే కారణంగా కాళ్లలో వాపులు కూడా వస్తుంటాయి. డెలివరీ అయిన తరువాత వదులుగా అయిపోయిన అబ్డామిన్ భాగాన్ని గట్టిగా పట్టి ఉంచేందుకు అబ్డామినల్ బెల్ట్ కూడా మరుసటి రోజు నుంచే వేసుకునే వీలుంటుంది. దీనికోసం ప్రత్యేకించి సిజేరియన్ అయిన తరువాత వాడుకునే బెల్ట్నే ధరించాలి.
సరిగ్గా నడుస్తున్నారా, డెలివరీ తర్వాత కొంతమంది కాళ్ళలోకి వాపులు వస్తాయి, అది 10వ రోజుకి అలా తగ్గుతాయి. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ బీపీ నార్మల్ గా ఉండి రక్తనాళాల్లో కట్టకన్నంత వరకు, ఇంతవరకు దట్ ఎడిమా ఫీట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వీనస్ ఇన్కాంపిటెన్స్. అంటే రక్తనాళాలు కాళ్ళల్లో ఏవైతే ఉంటాయో అది సరిగ్గా మనం ఈ నీరుని వెనక్కి తీకపోవటం వల్ల ఆ ఉబ్బటం అనేది జరుగుతుంటుంది. ద మోర్ షీ వాక్స్, అంత ఎక్కువ నడుస్తే అంత ఈ ఎడిమా తగ్గటము, ప్లస్ బబల్ లూప్స్ బాగా కదిలి, అంటే పేగులు బాగా కదిలి మోషన్ సరిగ్గా అవ్వటము, పెయిన్ తగ్గటము లాంటివి జరుగుతుంటుంది. సో నార్మల్ డయట్, adequate hydration and the normal feeding practices within second day will be started. సిజేరియన్ అయిన స్త్రీలకి ఎన్నో సందేహాలు భయాలు ఉన్నా కూడా అన్నిటికీ మించి ఒక అనుమానం ఉంటుంది. పొట్ట మీద పడే ఇన్సెషన్ వల్ల డెలివరీ కాగానే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడంలో ఇబ్బంది ఉంటుందా? శిశువుకి పాలిచ్చేటప్పుడు కదలిక వల్ల కుట్లు కదిలిపోతాయేమో, బాగా నొప్పి పెడతాయేమో, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. కాని నిజానికి చెప్పాలంటే సిజేరియన్ అయిన 1-2 గంటల్లోపు తల్లి బిడ్డకు పాలివ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు వైద్యులు. ఇక సిజేరియన్ డెలివరీ అయ్యాక ఎప్పటిలోపు డిశ్చార్జి కావచ్చనే ప్రశ్నకి సమాధానంగా ఇమ్మీడియట్లీ బాండింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. వెదర్ ఇట్ ఈస్ నార్మల్ డెలివరీయా సిజేరియన్ గా సంబంధం లేదు. విత్ ఇన్ మినిట్స్ మనం లాచ్ చేయడం గురించి ట్రై చేయడం జరుగుతుంటుంది. అండ్ 2 hours నుంచే ఫీడ్ చేయడం జరుగుతుంది. సో మన పాతలాగా ఆలోచించి మనకి రెస్ట్ ఇవ్వాలి ఎడిక్వేట్ గా అనే కాన్సెప్ట్స్ ని పక్కన పెట్టి బేబీ మదర్ బాండింగ్ అనేది పుట్టిన వెంటనే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో మనం ఏదైతే సర్జరీస్ చేసి మనం తొందరగా పేషెంట్స్ ని నుంచోబెట్టి నడిపించి నార్మల్ డయట్ కి తెస్తామో, హాస్పిటల్ నుంచి మనం ఎప్పుడు పంపిస్తాము అంటే సూచర్స్ మాత్రం డెఫినెట్ గా 1 week తర్వాత తీస్తాం. సూచర్స్ ఉంటే గనక, అబ్సార్బబుల్ సూచర్స్ అయితే అవి ప్రాబ్లం ఉండదు. కానీ మోషన్ సరిగ్గా వెళ్ళటం, యూరిన్ సరిగ్గా వెళ్ళటం, సరిగ్గా ఫీడ్ చేస్తున్నారా లేదా బేబీకి, ఇవి మనకి చాలా అవసరమైన విషయం. సో 3rd పోస్ట్ ఆపరేటివ్ డే, అంటే ఈ రోజు చేస్తే నెక్స్ట్ డే వదిలేసి ఆ నెక్స్ట్ డే 2nd పోస్ట్ ఆప్ డే ఆర్ ఎట్ ద మోస్ట్ 3rd పోస్ట్ ఆప్ డే పీడియాట్రిషియన్ సైడ్ నుంచి బేబీకి బిలిరుబిన్ అది నార్మల్ ఉంది, బాగా పాలు తాగుతుంది, వాళ్ళ వ్యాక్సినేషన్స్ అయిపోయాయి అనుకున్నప్పుడు 2nd to 3rd పోస్ట్ ఆపరేటివ్ డేలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంటుంది. డెలివరీ సి సెక్షన్ ద్వారా అయితే డెలివరీ సమయంలో బ్లడ్ లాస్ కారణంగా కొంత వీక్నెస్ ఉంటుంది. ఇది సాధారణమే. ఇక కొన్నిసార్లు నార్మల్గా లేబర్లోకి వెళ్లి లేబర్ నొప్పులు కొన్ని గంటల పాటు పడిన తరువాత అత్యవసర పరిస్థితిలో సి సెక్షన్ చేయాల్సి వచ్చిన కండిషన్లో స్త్రీ మరింత నీరసపడే అవకాశముంది. ఈ అలసట అంతా కూడా సర్జరీ అయిన 1-2 రోజులకి తగు ఆహార జాగ్రత్తలతో విశ్రాంతితో సర్దుకుంటుంది. 9 నెలల ప్రెగ్నెన్సీ అంతా ఒక అధ్యాయం అయితే శిశువు జన్మించాక తల్లి శిశువు సంరక్షణ మరో ముఖ్యమైన అధ్యాయం. ముఖ్యంగా మొదటిసారి తల్లి శిశువు ఇంటికి వస్తున్నప్పుడు వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారి కోసం అన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేస్తారు. న్యూ బోర్న్ వెల్కమ్ కోసం కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటి మీరే చూడండి. 9 నెలల ప్రెగ్నెన్సీ పండంటి బిడ్డ పుట్టడంతో ముగుస్తుంది. ఈ క్షణం ఇంటిల్లపాదికి అంతులేని సంతోషాన్ని తీసుకొస్తుంది. తల్లి బిడ్డని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లేలోపు పలు అరేంజ్మెంట్స్ అన్నీ టకటకా జరిగిపోతాయి. బేబీ సౌకర్యార్థం ఇంట్లో కావలసిన మేరకు మార్పులు చేర్పులు చేయడం, బేబీకి కావలసిన వస్తువులు, బట్టలు అన్నీ శుభ్రంగా అరేంజ్ చేసి ఉంచుకోవడం, ఇలా బోలెడు హడావిడి. ఇవన్నీ ఒకెత్తైతే బేబీ కేర్లో తప్పనిసరిగా తల్లి కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోవలసిన అంశాలు మరికొన్ని ఉన్నాయి. నార్మల్ డెలివరీ కానీ సి సెక్షన్ అయిన తర్వాత బిడ్డని ఇంటికి తీసుకెళ్లినప్పుడు బేబీని వెచ్చగా పెట్టాలి, పరిశుభ్రంగా మంచి నీట్ క్లోత్స్ వేయాలి, అండ్ 2-3 బేబీని హ్యాండిల్ చేయాలి. బేబీని ఎత్తుకున్నప్పుడల్లా, ఫీడింగ్ ఇచ్చినప్పుడల్లా మంచిగా సోప్ వాటర్తో హ్యాండ్స్ వాష్ చేశాక బేబీకి ఫీడింగ్ ఇవ్వాలా. కొన్నిసార్లు బేబీ ఫీడింగ్ ఫుడ్లో ఏదైనా తేడా వచ్చిన తల్లికి బేబీ ఏడుస్తుంటుంది. అట్లాంటి పరిస్థితిలో ఏదో కార్మినేటివ్ డ్రాప్స్ అది హ్యాండీగా పెట్టుకొని తల్లి డాక్టర్ని రీచ్ అయ్యేంత లోపల మనము ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యమైనది వెచ్చగా పెట్టాలి. అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద బేబీ. ఈ జాగ్రత్తలతో పాటుగా ఇల్లు, ఇంటి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. దోమలు బెడద ఉంటే దోమలు తరిమే ఘాటైన మందులు వాడటం కంటే కూడా దోమతెర వాడుక మేలు.
బేబీ ఉండే గది మరీ చల్లగా లేదంటే మరీ వేడిగా లేకుండా సమ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నవజాత శిశువులను ఎప్పుడూ వెచ్చగా ఉంచడం మేలు. సాధ్యమైనంత వరకు మొదటి నెల రోజులు ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ ని బిడ్డను చూసేందుకు అలౌ చేయకుండా ఉంటే మంచిది. పలువురు వచ్చి బిడ్డను ఎత్తుకోవడం, ముద్దులాడ్డం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్స్ శిశువుకొచ్చే ప్రమాదముంది. ఇవాల్టి ఎపిసోడ్ లో హెల్త్ టిప్ ఏంటో చూద్దామా? పోస్ట్ పార్టమ్ డైట్ అంటే ఫస్ట్ 6 వీక్స్ ఆహారం ఎక్కువగా నార్మల్ ఆహారం తీసుకోవచ్చు. అంటే 3rd డే 4th డే 5th డే కన్నా నార్మల్ కి షిఫ్ట్ అయిపోయే కేసెస్ చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ పార్టమ్ అయిన తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం లోగా ఉంటుంది కాబట్టి ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. అది ఆఫ్ కోర్స్ మనము సాఫ్ట్ డైట్ ఇన్ కాంబినేషన్ విత్ నార్మల్ డైట్ అలా తీసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో రాగి జావా లేకపోతే దలియా లాంటి జావా, ఓట్స్ జావా ఇట్లాంటివి తీసుకుంటూ నార్మల్ డైట్ అలా కాంబినేషన్లో తీసుకుంటుండొచ్చు అనమాట. మిల్క్ ప్రొడక్షన్కి ఎక్కువ హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవటం అనేది ఇక్కడ అవసరం అవుతుంది. తీసుకోకూడని ఆహారము అనే ఏదన్నా ఉంది అని అంటే కనుక ముఖ్యంగా కలర్స్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కలర్స్ అనేవి ఇమీడియట్గా మదర్స్ మిల్క్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బేబీ అది తీసుకుంటే బేబీకి ఏంటంటే లివర్ ఇమీడియట్గా దాన్ని మెటబలైజ్ చేసుకునేంత కెపాసిటీ కలిగి ఉండదు అనమాట. ఫంక్షనాలిటీ పూర్తిగా ఉండదు కాబట్టి బేబీస్కి. సో కలర్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా స్వీట్స్లో, బిస్కెట్స్లో, బయట తయారు చేసిన ప్రతి ఆహార పదార్థంలో కొంత కలర్ యాడ్ అవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆహారము అపటైజింగ్గా కనిపించాలి కాబట్టి కలర్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ కలర్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పాలు ఇచ్చినంత కాలము కలర్ యాడ్ చేసినటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండటం. ఇవాళ సి సెక్షన్ నుంచి రికవరీ గురించి మేమందించిన వివరాలన్నీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. సిజేరియన్ డెలివరీ అయిన 24 గంటల్లోపు ఎలాంటి రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చూస్తే, డెలివరీ అయ్యాక పోస్ట్ ఆపరేటివ్ వార్డులోకి షిఫ్ట్ చేశాక కొద్ది గంటల్లోపు మొబిలైజేషన్ ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా బెడ్ మీదనే కాళ్లు చేతులు కాస్త కదిలించడం, పక్కకి తిరగడం ఇలాంటి మూమెంట్స్ అన్నీ నర్సుల సహాయంతో చేయాలి. ఎర్లీగా చేసే మొబిలైజేషన్ వల్ల కాళ్లలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి. ఇక యూరిన్ బయటకు పోయేందుకు సర్జరీలో భాగంగా అరేంజ్ చేసిన క్యాథెటర్ కూడా డెలివరీ అయిన మరుసటి రోజు కల్లా తొలగిస్తారు. డెలివరీ అయిన తరువాత కొన్ని యాంటీబయోటిక్స్ ఐవీ ద్వారా బాలింతకెక్కించడం కూడా సిజేరియన్లో మామూలే. ఇవన్నీ కూడా సర్జరీ కారణంగా లేదంటే ఇతర కారణాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడేందుకు. మొదట క్లియర్ ఫ్లూయిడ్స్ తో మొదలుపెట్టి నెమ్మదిగా డైట్ ని ఇంప్రూవ్ చేస్తారు. కుట్లు పడిన భాగాలను శుభ్రంగా పొడిగా ఉంచుకోవడం తప్పనిసరి. నేడు కుట్లు కూడా అత్యధికంగా కరిగిపోయేవే వాడుతున్నారు కాబట్టి అవి విప్పే అవసరం కూడా లేదు. డెలివరీ అయిన 4 గంటల్లోపు నెమ్మదిగా కదిలే ప్రయత్నం, 24 గంటల తర్వాత లేచి నడవడం తప్పనిసరి. సిజేరియన్ డెలివరీ అయిన 2 గంటల్లోపు తల్లి శిశువుకి బ్రెస్ట్ ఫీడ్ చేయనారంభించాలి. తల్లి శిశువు ఇంటికొచ్చాక వీరిద్దరి సంరక్షణలో కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత రికవరీలో ఎదురయ్యే ఇబ్బందులు, తెలుసుకోవాల్సిన అంశాలు, డిశ్చార్జ్ తర్వాత ఇంటి పట్టున తీసుకోవాల్సిన కేర్, డెలివరీ తర్వాత తల్లి శిశువు ఇంటికి వస్తుంటే చేయాల్సిన సదుపాయాలు, వీటి గురించి మేమందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.